శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది, గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది, అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు, కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది, కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడ అండమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసినట్టయితే వీరు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అనేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చతుర్థ స్థానంలో బుధ శుక్రుల యొక్క స్థితి చాలా చాలా బాగుంది. కానీ ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయా అంటే అక్కడే శని రాహుల యొక్క స్థితి కూడా ఉన్న కారణం చేత అంతగా ప్రతిఫలించట్లేదు శుభ ఫలితాలు. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహం ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శని రాహుల కలయిక కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నందువల్ల చతుర్థ స్థానంలోనే మంచి ఫలితం వచ్చేటటువంటి సమయంలో మంచి ఫలితాన్ని రాకుండా చేస్తున్నాయి. పోనీ గురువు గారి యొక్క బలం ఏమన్నా బాగుందా, కేతువు యొక్క బలం ఏమన్నా బాగుందా? ప్రధానమైనవి 4 గ్రహాలు ఉన్నాయి కదా మనకి, అందుట్లో 2 గ్రహాల ఫలితాలు సరిగ్గా లేవు కదా, మరి ఒక 2 గ్రహాల ఫలితాలైనా బాగున్నాయా? కనీసం గురుబలం బాగున్నప్పటికీ కూడా ఇక్కడ శని గారి యొక్క బలము కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంది కదా అని ఆలోచిస్తే ఇక్కడ అంతగా బలాలు లేవు. శని గారి దుష్టత్వము అర్ధాష్టమంలో కనిపిస్తోంది, రాహు యొక్క దుష్టత్వము అర్ధాష్టమంలో కనిపిస్తోంది, అలాగే గురువు గారి యొక్క బలము లేకపోవడం షష్ఠ స్థానంలో కనిపిస్తోంది. ఇక కేతువు దశమంలో అంతంత మాత్రం కాబట్టి అలాగే కనిపిస్తోంది. పైగా శని గారి రాహువు యొక్క దృష్టిలో కూడా ఉండడంతో, బుధుని యొక్క దృష్టిలో కూడా ఉన్నారు,
శుక్రుని యొక్క దృష్టిలో కూడా ఉన్నారు. అంతంత మాత్రపు ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ అంతంత మాత్రపు ఫలితాల వల్ల దుష్ట ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఉండకుండా కూడా పోతాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ శుక్రగ్రహం గాని బుధగ్రహం గాని చాలా గొప్పగా ఫలితాలు ఇస్తాయని చెప్పడానికి రావట్లేదు. బుధుడు ముందరే నీచలో ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి, రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా అపవాదం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. పితృవర్గ రీత్యా కూడా కొంత ఆరోగ్య స్థితి బాగుండేటటువంటి కాలం వచ్చింది. అయినా కూడా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉండాలి. వారికి మీరు సహాయం చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటే అవి మారాముళ్ళు అంటాం కదా, అంటే అయినట్టే అవుతుంది, అవ్వకపోతుంది. ఇది అసలు అవ్వదు అనుకుంటాం, కొంచెం ముందరికి వెళ్తుంది. మళ్ళీ ఏదో ఆశాజనకంగా ఉంది కదా ఇంకొంచెం ప్రయత్నం చేద్దాం అనుకుంటాము, అది అసలు అవ్వదు. మారాముడి అంటాం దీన్నే, ఇలాంటి పరిస్థితినే. అంటే బాగుంది కదా అనుకుంటే బాలేకపోవడం, బాలేదులే అనుకుంటే మన్ని కొంచెం ఆశ పెట్టినట్టుగా ఉండడం, ఇట్లా మారాముళ్ళు పడుతూ ఉండడంతో మీకు విసుగొస్తుంది అనమాట. ఈ పని ఇప్పుడు ఇంకా కొన్నాళ్ల వరకు చెయ్యొద్దు, మనకి అనవసరంగా సమయం అంతా కూడా వృధా అయిపోతోంది అనేటటువంటి ఆలోచనకు వస్తారు. ఆ పరిస్థితి ఏదో ముందరే అనుకోండి. కొన్నాళ్ల వరకు మీరు వాయిదాలు వేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉంది. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. విదేశీ ప్రయాణాల విషయంలో లేదా దూర ప్రాంతానికి వెళ్ళవలసిన ప్రయాణాల విషయంలో కొంచెం బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఏదైనా ఊహించని విధంగా లాభాలు ఏమన్నా వస్తాయా, మనకి ఏదైనా అనుకోకుండా ఎక్కడి నుంచైనా ధనం వస్తుందా అంటే అలాంటి ఆశలు ఇప్పుడు ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పి ఇక్కడ సూచనలు జరుగుతున్నాయి. ఉద్యోగ విషయంలో కూడా పై అధికారుల యొక్క మన్ననలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ పరిస్థితిని జాగ్రత్తగా దాటుకోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్న కారణం చేత సంతాన విషయంలో కొంచెం సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది మీకు ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుజగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠిస్తే చాలా చాలా మంచిది. అది కుదరని పక్షంలో ఈ 3 గ్రహాలకైనా కూడా పరిహారాలుగా స్తోత్ర పారాయణాలు పఠించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.